తెలంగాణ టీడీపీలో ఆయన ఫైర్ బ్రాండ్. ప్రత్యర్థులపై అలవాకగా అనువుగప్పుడు విమర్శలు గుప్పించడం ఆయనకి రాజకీయంతో పెట్టిన విద్య. కేసీఆర్తో ఢీ కొడుతున్న నేతగా ముద్రపడిన ఆ నాయకుడు ఇప్పుడు స్టైల్ మార్చిపోతున్నారట. ఆ నాయకుడి కొత్త అవతారం ఎలా ఉండబోతోంది? జెడ్పీటీసీ మెంబర్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అనూహ్యంగా ఎమ్మెల్సీ అయ్యి ఆ వెంటనే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు రేవంత్. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లు వైఎస్ పైన, కాంగ్రెస్ సర్కారుపైన విమర్శలు గుప్పించిన రేవంత్ మంచి వాగ్ధాటి గల నేతగా గుర్తింపు పొందారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో కేసీఆర్ని గట్టిగా విమర్శించే నేతల్లో ముందున్నారాయన. అంశాల వారీగా ఆయన చేసే విమర్శలు ఆ పార్టీ నేతలకు హాట్ కేకులే. పుల్ల విరుపుగా ఉండే రేవంత్ విమర్శలకు వెయిటేజ్ ఉంది. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేయడంలో రేవంత్ది సెపరేట్ స్టైల్. తనకంటూ ఉన్న ప్రత్యేక గుర్తింపే రేవంత్ని ఇప్పుడు ఆలోచనలో పడేసిందట. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ నేతల్లో ఒకరిగా ఉండే రేవంత్ రాష్ట్ర విభజన తర్వాత అగ్రనాయకుడయ్యారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. చివరికి ఆయనే పార్టీని నడిపించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంత స్థాయికి వచ్చాక కూడా అదే పనిగా ప్రత్యర్థుల్ని తిడితే తన స్థాయి తగ్గుతుందనే ఆలోచన వచ్చిందట రేవంత్కి. తిట్టుకుంటూ పోతే పలచనైపోతామని గుర్తించిన రేవంత్ ఇక నుంచి అంశాల వారీగా అకాడమిక్ పద్ధతిలోనే విమర్శలు చేయాలని నిర్ణయించారట. మొన్నటి మహానాడులోనే రేవంత్ స్పీచ్ మారింది. కేసీఆర్ పై విరుచుకు పడతారనుకుంటే అంశాల వారీగా లోపాలు వివరించి వదిలేశారు. తొలి మహానాడులో చెలరేగిపోతాడనుకుంటే ఇలా చేసేరేంటా అని అంతా అనుకున్నారు. తీరా ఆరా తీస్తే స్టైల్ మార్చడంలో భాగంగానే ఇలా చేశారట. పెద్ద మనిషి అనిపించుకునేలా విమర్శలు చేయాలనుకుంటున్నా రేవంత్ని కేడర్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఫైర్ బ్రాండ్లో ఫైర్ లేకుంటే నప్పుతుందా ఏమో చూడాలి.